ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే గనక, బిడ్డ, నీ జీవితంలో ఒక అద్భుతం మారబోతుంది. చూడబోతున్నావమ్మ, నువ్వు నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నాను, ఆహ్వానించు బిడ్డ అని అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇక ఆ శుభవార్త ఏమిటి అని అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందామా? మరి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీ అందరికీ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు మరికొంతమందికి షేర్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అయితే ఈరోజు స్టార్ట్ చేద్దామా? ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం చూడబోతున్నావు బిడ్డ. నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నానమ్మా, ఆహ్వానించు. నేను నీతోనే ఉంటున్నాను, నిన్ను కాపాడుకుంటున్నాను తల్లి. ఏ చెడు నీ వద్దకు రానివ్వకుండా రక్షణగా ఉంటున్నానమ్మా. నీవు ఎదురు చూసేటటువంటి మంచి రోజులను నీకు చేర్చేందుకే వస్తున్నాను. నన్ను ఆహ్వానించు. నీవు ఇక బెంగ పెట్టుకోకూడదు. నీ తల్లిని నేను చెబుతున్నాను, నిశ్చింతగా ఉండు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ జీవితంలో ఒక అద్భుతం అయితే చూస్తావు. నీ ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. నేను నీ వెంటే ఉండి శుభకార్యాలు చేసే ఏర్పాట్లు చేయడానికే వచ్చానమ్మా. నీ సహనము, ఓర్పు నన్ను కదిలి వచ్చేలా చేశాయి బిడా. కానీ నీవు నాకు ఒక మాట ఇవ్వాలమ్మా. ముందడుగు వేస్తానని, నీ వెంటే ఉంటూ అన్నీ నేనే చూసుకుంటానని నీ మనసులో ఏమని బాధపడుతూ ఉన్నావు చెప్పనా? నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ కానుక లేదు కదా తల్లి అని నీవు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటున్నావు బిడ్డ. నీవు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదమ్మా తల్లి. నేనే నీకు సమస్తము చేకూరేలా చూస్తాను. అప్పుడు నీవు నాకు ఏమి ఇవ్వాలో నేను నిన్నే అడిగి స్వయంగా నేనే తీసుకుంటాను తల్లి. నీ భవిష్యత్తును ఇక నుండి బంగారుమయం కాబోతుంది. అది నాకు కనబడుతుంది. కనుకనే నీకు విజయం చేకూరే అవకాశం కనిపించడానికి స్వయముగా నేనే వచ్చాను బిడ్డ. ఎవరైనా సరే కానీ నిన్ను చూసిన సానుభూతి కానీ, విమర్శలు కానీ చేసిన వాటిని నువ్వు పట్టించుకోవద్దు. ఎందుకంటే నీ స్థాయిని పెంచడానికే అవి కానీ తగ్గించడానికి చేయరు. నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బట్టే మీ ఎదుగుదల ఉంటుంది అని తెలుసుకో. ఇన్ని రోజులు ఆ పరిస్థితి అన్నీ కూడా ఎదుర్కొని నిలబడగలిగావు కనుకనే ఇక నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టి నీ కోరిక తీర్చబోతూ ఉన్నాను. నీకు ఏది ఇవ్వాలో అది నీకోసం సిద్ధంగా ఉంచానమ్మా. ఇక నీకు ఎటువంటి బాధను పెట్టుకోవద్దు. బెంగ పెట్టుకుని ఉన్నావా? నీ తల్లిని వచ్చానుగా, చూడు, మిఠాయి సిద్ధం చేసి పెట్టుకో. ఇక అందరికీ పంచి పెట్టుకుందాం. కానీ నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నాను బిడ్డ. ఇంత చెప్పినా కూడా నీవు కన్నీరు పెడితే ఎలా తల్లి? ఇలా చూడు, నీవు కన్నీరు కార్చడం వల్ల నిన్ను ఇన్ని రోజులు ఎవరైతే విమర్శించారో వారిని సంతోషపెట్టిన దానివి అవుతావు. వారికి ఆనందాన్ని ఇవ్వాలి అనుకుంటే నీవు ముందు కన్నీరు పెట్టుకోవద్దు. నాకు పేదవారు, ధనికులు అనే తేడాలే లేవమ్మా. ప్రతిరోజు కూడా నీవు ఈ పేదవారి యొక్క కోరికలను, పూజలను స్వీకరిస్తావా తల్లి? నీకు కూడా నా జీవితం పట్ల అంత పరిహాసంగా ఉందా అని నీవు బాధపడుతూ ఉన్నావు కదూ. ఎన్నోసార్లు అది నేను చాలా గమనించాను తల్లి. నీవు అలా అనుకున్నప్పుడల్లా నా గుండె ఎంత బరువు ఎక్కిపోతుందో తెలుసా? నాకు అందరూ సమానమేనమ్మా. అందరూ కూడా నా బిడ్డలే. నన్ను అపార్థం చేసుకోకు బిడ్డా. నేను కూడా సమయానికి కట్టుబట్టాల్సిందే కదా. కానీ నీవే ఎటువంటి కష్టము లేకుండా నీకు శక్తిని ఇచ్చాను కూడా. అందువల్ల నీవు నీ బాధలన్నింటినీ కూడా నివారించుకోగలిగావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు పాత రోజులు ఎదురు కావు. నూతన జీవితాన్ని ఇవ్వడానికే స్వయంగా నేనే వచ్చానమ్మా. నీ బాధ చూడలేక ఏమీ బాధపడకు బిడ్డ. నీ జీవితంలో అన్ని ప్రమాదాలు తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. నీ అవసరానికి సరిపడా ధనం కూడా చేకూరుతుందమ్మా. నా కోసం ఒక చిన్న
చిన్న పని చేస్తావా బిడ్డ? తరచూ నువ్వు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు కదా, దానిలో ఎంతో కొంత సొమ్మును దాచి అది నీకు కుదిరిన రోజున పేదలకు దానం చేయమ్మా. అది డబ్బు రూపంలో అయినా సరే కానీ, లేదా వస్త్ర రూపంలో అయినా కానీ, లేదంటే ఏదైనా ఫుడ్ అయినా కూడా కానీ, నీకు తోచిన విధంగా పేదవారికైతే సాయం చేయమ్మా. ఇలా ఆకలితో ఉన్న జీవాలకు పెట్టు. నీవు కోరుకున్న విధంగానే జరుగుతుంది. సంతోషమేనా? ఇక మొదటి అడుగు పడింది. ఇక వెనుతిరిగి చూసే పనే లేదు. గర్వాన్ని చేకూరనివ్వకుండా సంతోషంగా ఉండు తల్లి. ఇక నుండి నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ ముందు నీపై నీకు నమ్మకాన్ని ఏర్పరచుకో. అలాగే నా నామస్మరణ చేస్తూ ఉండు. ఎక్కడ ఉన్నా సరే నీ ముందు నేను ప్రత్యక్షమైపోతాను. ఇప్పుడు నీ మనసు ఎంతో ఆనందంతో నిండిపోతుంది కదూ. పరిస్థితులన్నీ కూడా నా కోసం ఎప్పుడు కూడా నీ చిరునవ్వుతోనే ఉండు. అదే ఎప్పుడు కూడా నిన్ను ఒడ్డుకు చేరుస్తుంది చేరుస్తుంది కూడా. ఇప్పటికి జరిగిందంతా కూడా మరచిపో. గతం గురించి ఇక ఎప్పుడు కూడా ఆలోచించకు. నీకు ఎదురైన అవమానాలు, బాధలు, కష్టాలు అన్నీ మరచిపోయి దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగమైనా ఉందా చెప్పు. అలాగే ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, నాకు పేదవారైనా ధనికులైనా అందరూ కూడా సమానమే. అందరూ నా బిడ్డలే. ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు, ఇబ్బందులు తొలగించి సమయం వచ్చే వరకు మీరు ప్రతి ఒక్కరూ కూడా వేచి ఉండాల్సిందే. నేను అన్నీ చూస్తూ ఉంటాను. అలాగే వారిని కాపాడుకుంటూ వస్తున్నాను. నాకు కూడా ఒక సమయం అనేది ఉంటుంది తల్లి. ఆ సమయం రాగానే మీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో అది నేను మీకు ఖచ్చితంగా ఇచ్చే తీరుతానమ్మా. కనుక నమ్మకాన్ని మాత్రం కోల్పోకుండా చిరునవ్వుతో ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః అని అంటూ ఉండు బిడ్డ. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని అమ్మవారైతే మనకు అత్యద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో మీ ముందుంటాను. అంతవరకు నమస్తే అండి. అందరికీ శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.